స్పిరిచువల్ టాబ్లెట్స్, అలాగే ఆనందో బ్రహ్మ వ్యవస్థాపకులు, అలాగే మనకి విశాఖపట్నానికి మొట్టమొదటిగా ధ్యాన పరిచయం చేసిన వ్యక్తి, అలాగే మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు దేశ విదేశాలలో తిరిగి మనకి ధ్యాన ప్రచారాన్ని అందరికీ కూడా అందించారు. అలాగే విశాఖపట్నం నుండి యూకే వరకు ప్రయాణం చేసి ఎందరికో ధ్యాన ప్రచారాన్ని చేస్తూ, ఆయన బాటలోనే నడుస్తూ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ అనితర సాధ్యుడు, మన అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్న వ్యక్తులలో మన డాక్టర్ గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు. వారిని మన ప్రకృతి వ్యాలీ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. గడిచిన 2 రోజుల నుంచి మనం ధ్యాన ఆరోగ్య ఆధ్యాత్మిక సందేశాలని సాయంత్రం తీసుకుంటున్నాము. మరి ఈరోజు కట్టాల నుంచి వచ్చినటువంటి మాస్టర్స్, మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మాస్టర్స్కి విద్యోత్సాహం జరగబోతుంది. కాబట్టి ఒక 2 అంశాల మీద క్లుప్తంగా మనం మాట్లాడుకొని తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్తాము. పిల్లల్లో కలిగేటువంటి అనారోగ్యాలకి తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత ఏంటి, ఆ పిల్లల్లో అనారోగ్యం ఎలా తగ్గుతుంది అన్న అంశం అనేది ఒక తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బయట నుంచి చూసే వాళ్ళకి అది తెలియదు. మొట్టమొదటి మెడిటేషన్ హెల్త్ క్లినిక్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న పిల్లల్ని తీసుకొని ఆస్మా కంప్లైంట్తో ఒక మేడం వచ్చినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియదు. ఎందుకంటే పిల్లల వయసు 1.5 2.5 సంవత్సరాలు. నెలకి 4,000 రూపాయల మందులు, అప్పుడప్పుడు హాస్పిటల్ అడ్మిషన్, అంత సివియర్ కండిషన్. మనకు తెలిసిందలా ధ్యానం చేయించడమే. సో పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ధ్యానం చేయమని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత క్రమేపీ రెగ్యులర్గా విజిట్స్ చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక పుత్రులు అన్నటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేశాం. మనకు భౌతిక పుత్రులు తెలుసు, అంటే ఈ శరీరం నుంచి మనం ఒక పిండాన్ని ప్రదానం చేసి అది ఎదిగి మనకి ఒక పుత్రుడిగా వస్తారు, భౌతిక పుత్రులు. అయితే ధ్యానంలో మనం నిష్ణాతులు అయిన తర్వాత, ఒకసారి ధ్యానం తెలిసిన తర్వాత ఎంతోమందికి మనం ధ్యానాన్ని తెలియజేసి మన ద్వారా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ మనం ఒక జీవితకాలంలో మనం తీర్చిదిద్దబోయే వాళ్ళందరూ ఆధ్యాత్మిక పుత్రులు అని మనం అర్థం చేసుకోవడం జరిగింది. మరి ఈ యావత్ పిరమిడ్ సొసైటీ మూమెంట్లో ఉన్న వాళ్ళందరూ మరి పత్రిజీకి ఆధ్యాత్మిక పుత్రులే. ఈ భూమి మీద జన్మ ప్రణాళికలో భాగంగా భౌతికంగా ఎలా అయితే మనం పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పించి పెళ్లి చేసి వాళ్ళకి ఆస్తులు ఇచ్చి వాళ్ళని సెటిల్ చేయాలనుకుంటామో, అదేవిధంగా ఆత్మపరంగా కూడా ఎంతోమందిని మన జీవితంలోకి మనం ఆహ్వానించడమే కాకుండా మనం నేర్చుకొని తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. అలా ఆధ్యాత్మిక పుత్రుల బాధ్యత కూడా సరిసమానంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక పుత్రుల పాత్రే మూలమైనది. ఎందుకంటే మనం ఆత్మవత్ శరీరంగా ఇక్కడికి వచ్చాము, మోక్షం కోసం మనం ఇక్కడికి వచ్చాము, సంసారం కోసం రాలేదు. సంసారం అనేది ఒక ఐడెంటిటీ కార్డు, ఒక నాటకం, దాంట్లో భాగం. మరి అలాంటప్పుడు భౌతిక పుత్రుల మీద ఉన్నటువంటి మక్కువ మనం పోలిస్తే ఆధ్యాత్మిక పుత్రుల్లో చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపంచికంగా ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలియదు. కానీ మనం ఈ ధ్యాన ప్రచారం పేరిట మన ద్వారా వచ్చే వాళ్ళని మనం ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దగలుగుతున్నాం. మొదట్లో ఈ అంశం వచ్చిన తర్వాత క్రమేపీ దాన్ని మెరుగుదిద్ది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆధ్యాత్మిక పుత్రుల్ని ఏ రకంగా గుర్తించాలి అన్న అంశాలని మరింత కీలకంగా పరిశోధన చేసిన తర్వాత అది మొత్తం ఒక పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్, చిన్నపిల్లల విభాగం ఎలా అయితే ఇంగ్లీష్ వైద్యంలో ఉంటుందో అలా ఒక్క స్పిరిచువల్ చిల్డ్రన్ కాన్సెప్ట్తోనే ఈరోజు మరి సాధారణంగా ఉన్న పిల్లల్లోకి వచ్చే ఆస్మా కంప్లైంట్స్, మోషన్ ట్రబుల్స్, ఇటువంటి చిన్న సమస్యల నుంచి మరి ఆటిజం కిడ్స్ వరకు ఎంతో అద్భుతంగా మనం వాళ్ళకి రిజల్ట్స్ని ఇవ్వగలుగుతున్నాం. ఇది ప్రారంభంలో తల్లిదండ్రులు విన్నప్పుడు వాళ్ళకి కొద్దిగా అర్థం కానట్టుగా విచిత్రంగా ఉంటుంది.
కానీ వాళ్ళు అప్లై చేసే కొద్దీ ఆ మిరాక్యులస్ రిజల్ట్స్ చూడటం వల్ల అప్పుడు వాళ్ళ దృష్టిని ఆధ్యాత్మిక పూర్తుల మీద పెట్టడం జరుగుతుంది. దీన్ని ప్రయోగాత్మకంగా అర్థం చేసుకోవడంలో భాగంగా మనం ప్రసాద్ గారిని సీనియర్ మాస్టర్ని ఇన్వైట్ చేసుకుందాం. లేటెస్ట్గా ఆ పేరెంట్స్ ఇద్దరు చేస్తున్నటువంటి ధ్యాన సాధనా కార్యక్రమాన్ని మనం క్లుప్తంగా విందాం. ఇప్పుడు ముందుగా మన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలండి. మనందరి స్పిరిచువల్ గురు జీకే సార్ గారికి నా ఆత్మ ప్రణామాలండి. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. మాది కోనసీమ జిల్లా రావులపాలెం అండి. రావులపాలెం దగ్గర జొన్నడ అనే గ్రామం. నాది ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రాకముందు నా ప్రాపంచిక జీవితం ఎలా ఉండేదంటే బిజినెస్ చేసుకోవడం, రావడం, పిల్లల్ని చూసుకోవడం ఇదే. ఒక పాప ఒక బాబు. నాకు పాప పెద్దది, బాబు చిన్నప్పటి నుంచి చాలా హెల్తీగా ఉండేవాడు. ఒక 8 years వచ్చేసరికి బాబులో చిన్న చిన్న మార్పులు స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అవుతామంటే నడకలో మార్పు, ఎత్తిపెట్టి నడవడం, జంపింగ్ చేయలేకపోవడం, అందరిలా సైకిల్ చొక్కపోవడం, అందరిలా రన్నింగ్ చేయలేకపోవడం. అది 8 సంవత్సరాలు వచ్చేసరికి గమనించడం మొదలుపెట్టాం మేము. కానీ పెద్ద సీరియస్గా తీసుకోలేదు మ్యాటరు. ఒక 7-8 నెలల తర్వాత మా మిస్సెస్ హాస్పిటల్కి తీసుకెళ్దామండి, అశ్రద్ధ చేయకండి అని అంది. సరే అని చెప్పేసి రావులపాలెం మాకు దగ్గరలో ఉంటే ఒక పిల్లల హాస్పిటల్కి మా బాబుని తీసుకుని వెళ్ళడం జరిగిందండి. ఆ మేడం గారు ఒక సిపికే టెస్ట్ అని చెప్పి చేశారు. చేసి ఇది మాకు అర్థమవుతలేదు సార్, మీరు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి అమలాపురం, అక్కడ న్యూరాలజిస్ట్ ఉంటారు, ఇది న్యూరాలజిస్ట్కి సంబంధించిన కేసు సార్ అన్నారు. అలాగే వెంటనే అశ్రద్ధ చేయకుండా తర్వాత రోజు మేము అమలాపురం కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ ఒక న్యూరాలజిస్ట్ని కలిసాం. దీనికి సంబంధించి 2-3 టెస్టులు రాశారు. అందులో ఒక బయోప్సీ టెస్టు, జెనెటిక్ టెస్ట్ ఉంది సార్. అయితే జెనెటిక్ టెస్ట్ అంటే మాకు అసలు అవగాహన లేదు. బయోప్సీ టెస్ట్ అంటే ఇదేదో క్యాన్సర్ పేషెంట్లు చేస్తారని ఒక అవగాహన ఉంది. అది టెస్టులు రాశారు. మళ్ళీ రేపు వస్తాం సార్ అని చెప్పేసి వచ్చేసాం. వచ్చేసి ఆ టెస్టులు మనం తెలిసిన రిలేటివ్స్ ద్వారా అడిగితే ఇది కొంచెం క్రిటికల్ టెస్ట్లు అని చెప్పేసి తెలిసింది మాకు. అది ఏంటంటే రిజల్ట్ న్యూరాలజిస్ట్ కాదు, ఇది చిల్డ్రన్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గర కలవాలి ఇది అని చెప్పేసి హైదరాబాద్లో మా రిలేటివ్స్ ఉంటే ఫోన్ చేసాం. ఇక్కడ తెలిసిన వాళ్ళని అడిగితే ఈ సివియర్ కేసు, వెంటనే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కలవాలి, అర్జెంటుగా వచ్చామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చెబితే మేము అర్జెంటుగా హైదరాబాద్ రెయిన్బోకి వెళ్ళాం. హైదరాబాద్ రెయిన్బోకి వెళ్ళగా అక్కడ ఒక మేడం గారు టెస్ట్లు అవి చేసి రిజల్ట్ రావడానికి ఆ టెస్ట్ ముందు బయోప్సీ అవసరం లేదు, జెనెటిక్ టెస్ట్ చేద్దాం, అందులో దొరకకపోతే అప్పుడు బయోప్సీకి వెళ్దాం అన్నారు. అలాగే జెనెటిక్ టెస్ట్ చేశారు. రిజల్ట్ రావడానికి 1 నెల పట్టుద్ది, అది బెంగళూరు వెళ్ళి రావాలి రిపోర్టు అని చెప్పేసి ప్రస్తుతానికి ఒక 6 mg ట్యాబ్లెట్ రాస్తున్నాను, నాకు ఒకటని డౌట్గా ఉంది, అందాక ఆ 6 mg ట్యాబ్లెట్ కంటిన్యూ చేయండి, రిజల్ట్ వచ్చాక దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ వేద్దాం అన్నారు. 1 నెల 15 రోజులు పట్టింది రిజల్ట్ రావడానికి. అది జెనెటిక్లోనే ప్రాబ్లం అని చెప్పేసి వచ్చింది. మా రిలేటివ్స్ వెళ్ళి మేడం గారిని సలహా తీసుకోవడానికి వెళ్ళారు రిపోర్ట్ తీసుకుని. నేను ఇక్కడే ఉన్నాను రావులపాలెంలో. అయితే ఇది వేలల్లో ఒకరికి వచ్చే ప్రాబ్లం, ఇది మస్క్యులర్ డిస్ట్రోఫీ అని చెప్పేసి ఎండి కంప్లైంట్. అంటే మాకు ఆ పదం కూడా ఎప్పుడు వినలేదు, ఎవరు నోటంపడని. అయితే ఇవి ఏంటని అడిగితే దాని కండరాల బలహీనత, అది వయసు పెరిగే కొలిది కొంచెం 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 ప్రభావం చూపిస్తా అబ్బాయి మార్పు, నడకలో మార్పు వస్తుంది. తర్వాత ఒక 12 years వచ్చేసరికి కుర్చీకి పరిమితం అయిపోతాడు. ఒక 2-3 సంవత్సరాలు అయ్యేసరికి శ్వాస సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇంకా తర్వాత ఇంకా మంచానికి పరిమితం అయిపోతాడు. ఇంకా అన్నీ ఒక మనిషి చేసుకోవాలి, లైఫ్ టైం 25 years మించి లేదు దీనికి అని చెప్పేసి మేడం గారు చెప్పారు. ఆ 6 mg ట్యాబ్లెట్ వాడుతున్నాం. మళ్ళీ 6 months తర్వాత దీనికి సంబంధించి సికింద్రాబాద్ రెయిన్బోలో రమేష్ సార్ చూస్తారు ఈ కేసులన్నీ, 6 monthsకి ఒకసారి వెళ్ళాలి అని చెప్పేశారు. 6 months తర్వాత రమేష్ సార్ని కలిసాం.
కలిస్తే ఇది బాబుని అన్ని పడుకోబెట్టి కూర్చుని లేకమని మొత్తం అన్ని చేశారు. ఇది వేలల్లో 5,000 మందిలో 10,000 మందిలో ఒకరికి వచ్చే కంప్లైంట్ ఇది. దీనికి ప్రస్తుతానికి వరల్డ్ వైడ్గా ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మెడిసిన్ లేదు. దీనికి ప్రస్తుతానికి ఫిజియోథెరపీ చేసుకోవడం, అలా ఈ 6 mg ట్యాబ్లెట్ని 12 mg చేశారు. అటు ఆ తర్వాత ఇది ప్రాసెస్ అయ్యేసరికి 1 year పట్టింది. ఈ 1 year తర్వాత నాకు ధ్యానం పరిచయం అయిందండి. ధ్యానం పరిచయం అయితే 2 నెలలు లైట్గా తీసుకున్నాను. తర్వాత ఎక్కడైతే అక్కడ 1 day క్లాసులకు వెళ్ళడం మొదలుపెట్టాను. ఆ తర్వాత 2వ క్లాసే నాకు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ క్లాస్ వచ్చింది. అక్కడ కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. ఆ తర్వాత ఒక 5 నెలల తర్వాత తాడేపల్లిలో క్లాస్ వినడానికి వెళ్తే అక్కడ బద్రీ సార్ అని చెప్పి అనకాపల్లి నుంచి వచ్చారు. ఆయన స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ సంబంధించి క్లాస్ చెప్తుంది. బ్రేక్లో అడిగితే ఇలా కంప్లైంట్ ఉంది సార్ అంటే ఆయన 2 రోజుల తర్వాత మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఈ కంప్లైంట్ మొత్తం చెప్పాను. ఇది మనం చేస్తాం సార్, ఈ కేసు జీకే సార్ ద్వారా మనం చేద్దాం. అయితే మీరు సమయాన్ని త్యాగం చేయాలి బాబు కోసం, డబ్బు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, కానీ మీరు ఎక్కడంటే అక్కడికి పిరమిడ్లు వెళ్తుండాలి. దీనికి ప్రాసెస్ ఉంటుంది. 3 పిరమిడ్లు తిరగాలి, 4 పిరమిడ్లు తిరగాలంటే మీరు తిరగాలి, 40 days చేయాలన్నారు. దానిలో భాగంగా ఫస్ట్గా మాకు దగ్గరలో మెండపేటలో 40 days పిరమిడ్లో జ్ఞానం చేయాలన్నారు జీకే సార్. జూమ్లోనే యూకేలో ఉండి చెప్పేసి మాకు జూమ్లో మాట్లాడారు. అయితే అలాగే మెండపేటలో పిరమిడ్లో ఉండడానికి వెళ్ళాం. వెళ్ళిన 4వ రోజే మాకు ధ్యానంలో పత్రి సార్ వచ్చి బాబుని రమ్మని దగ్గరికి వీపు మీద ఒక దెబ్బ వేశారు. అప్పుడు స్పైనల్ బెండ్ అవుతుంది బాడీ. ఆ బాడీ స్పైనల్ బెండ్ అవుతుంటే ఆ రోజు నుంచి బాడీ స్ట్రైట్ అయింది. ఇది మొదటి అనుభవం మా మిస్సెస్ జ్ఞానంలో కూర్చుండగా వచ్చింది సార్. ఆ తర్వాత మా బాబు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడేవాడు. ఆ పిరమిడ్ 5 స్టైర్లో ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎనర్జీ ప్రభావం ఏమో మెట్లు ఎక్కి రోజు 10 సార్లు ఎక్కివాడు, దిగేవాడు. అలా 40 days కంప్లీట్ చేసుకునేసరికి మా బాబులో ఒక 30% రిజల్ట్ చూసా. అంటే ఇంగ్లీష్ డాక్టర్ గారు చెప్పింది అయితే ఉండగా బాబు వీక్ అవుతాడు అని చెప్పారు. మనం ఆధ్యాత్మికంగా ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత జీకే సార్ సలహాలతో ఈ 12 tablets బుక్స్ తీసుకోమన్నారు, 6 tablets పాటించమన్నారు. తర్వాత చిన్న బుక్స్లో అన్నీ చెప్పారు, అవన్నీ చదవడం, అందులో అన్ని ఆచరణలో పెట్టడం. ఈ జీకే సార్ జ్ఞానాన్ని మొత్తం మేము తీసుకుని దాన్ని ఆచరణలో పెట్టి ఈ 40 days అయ్యేసరికి ఈ 30% రిజల్ట్ వచ్చింది సార్. ఇలాగని ఫోన్ చేసి చెప్పాం, గుడ్ అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ మీరు గుడివాడ పిరమిడ్కి వెళ్ళవలసి ఉంటుంది, అక్కడ 40 days చేయాలన్నారు. అట్లాగే సార్ మీరు ఎలాగంటే అలా సార్ అన్నాను. గుడివాడ పిరమిడ్కి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళాక మా బాబు జంపింగ్గా చేయలేడని చెప్పాను కదా ఇదివరకు. ఆ 40 days పూర్తయ్యేసరికి మా బాబు జంపింగ్ చేయడం మొదలుపెట్టాడు, సైకిల్ తొక్కడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు స్టాండ్ వేసే సైకిల్ తొక్కేవాడు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మేము అరుణాచలం పిరమిడ్లో ఉన్నాం. మా మేడం గారు బాబు అక్కడ ఉన్నారు. అంటే అది సమస్య బాబుది కదా సారు, తల్లిదండ్రులు మేము చేస్తే ఎలాగొస్తుందని అడిగాం. 16 సంవత్సరాల లోపు పిల్లలకి తల్లిదండ్రులు చేసింది పిల్లలకు వెళ్తుంది అని చెప్పేసి దీని మీద రీసెర్చ్ చేశారు జీకే సార్ అని చెప్పి బద్రి సార్ నాకు ఫోన్లో చెప్పారు. అయితే అలాగే రిజల్ట్ 60% చూశాను. ఈ 2 పిరమిడ్లు చూసేసరికి ప్రజెంట్ మా మేడం గారు మౌనజ్ఞానంలో అరుణాచలంలో ఉన్నారు. అక్కడ బాబు రోజు రమణాశ్రమానికి వెళ్ళడం, ధ్యానం చేసుకోవడం, రావడం, ఇద్దరు అలా నడుస్తుంది. 14 రోజులు అయింది. ఇది నా స్పిరిచువల్ జర్నీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాధారణంగా ఆలోచిస్తే తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తే, వ్యాపారం చేస్తే, ఆస్తి వస్తే ఆస్తి ఎవరికి వెళ్తుంది? పిల్లలకే వెళ్తుంది. సో తల్లిదండ్రులుగా జన్మపరంగా మనం తీసుకున్న ప్రణాళికతో ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక వైపు విస్తృతంగా అడుగులు వేస్తామో ఆ శక్తి కానీ ఆ జ్ఞానం కానీ మనం పొందినటువంటి ఆ ఫలితాన్ని ఆటోమేటిక్గా మన భౌతిక పుత్రిలో చూస్తాం. చాలామంది పిల్లలు చదవట్లేదని, పెంకిగా ఉన్నారని, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, చిన్న సాంఘిక సమస్యల దగ్గర నుంచి మరి పెద్ద శారీరక సమస్యల వరకు తీసుకొని వస్తారు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం. ఇందాక ఆయన చెప్పారు, ఆ 12-13 సంవత్సరాల్లో పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఇంకా థాట్ మెచ్యూరిటీ ఉండదు. తల్లిదండ్రులు ఏం చెప్పారో ఆ ఆలోచనలో వెళ్తారు. ఆ స్థితి వరకు ప్రధానంగా వాళ్ళ తాలూకా అభివృద్ధి అనేది తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంతగా తల్లిదండ్రులు ధ్యానం చేసి వాళ్ళ బాధ్యతను గుర్తించి
యూనివర్స్తో ఒకటే వాళ్ళు పనిచేస్తారో అప్పుడు వాళ్ళకి ఈ చెడ్డ కష్టాలుగా ఉన్నటువంటి పిల్లల సమస్యలు ఆటోమేటిక్గా పక్కెళ్ళిపోతాయి. వెరీ సింపుల్ సూత్రం ఇక్కడ. 15 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ ఓన్ మైండ్ వాళ్ళకి డెవలప్ అవుతుంది. మనం ఒకటి చెప్తే వాడు విని పక్కన పెట్టి ఆడికి నచ్చింది వాడు చేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళ ఓన్ మైండ్ డెవలప్ అయిందో ఇప్పుడు అది ఒక 50-50గా మారుతుంది. తల్లిదండ్రులుగా వాళ్ళు చేయాల్సిన ధ్యాన ప్రచారం, ఆధ్యాత్మిక పూజ బాధలు చేస్తూనే పిల్లల్లో శక్తిని పెంచే సూత్రాలు అంటే వాళ్ళు కూడా ధ్యానం చేయించాలి. 15 సంవత్సరాలు అంటే చక్కగా వాళ్ళు ఒక అరగంట కూర్చొని ధ్యానం చేయగలరు. మరి ఎన్నో స్టూడెంట్స్ బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ చదివించడం, యూత్ మాస్టర్స్తో వాళ్ళకి రెగ్యులర్గా మాట్లాడించడం, అండ్ కిడ్స్కి సంబంధించి ఎన్నో వర్క్షాపులు మనం చేస్తున్నాము, ట్రెక్కింగ్లు చేస్తున్నాము, వాటిలో వాళ్ళు పాల్గొనేటట్టుగా చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ స్పిరిచువల్ యూత్గా మారుతారో పత్రిజీ ఇచ్చినటువంటి 5 సంక్షిప్త సందేశాలు ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానాలు, ఈ 5 ఈ 5 కనుక పిల్లల్ని కనుక తల్లిదండ్రులు తర్ఫీదునిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా అది పూర్తిగా తగ్గిపోతుంది అనేది ఈరోజు మనం ఆ జర్నీ ఇంచుమించు 2003లో పిల్లల్లో వచ్చి అనారోగ్య సమస్యల నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు మరి యుఎస్ అండ్ యూకే అబ్రాడ్ కంట్రీలో దాదాపు ఒక 200కి పైగా ఆటిజం కేసెస్ అంటే ఆ పిల్లలకి ADHD ప్రాబ్లం ఉండి కంప్లీట్గా వాళ్ళ ఇంట్లోంచి బయటకు రాలేరు, ఐ కాంటాక్ట్ ఉండదు, రకరకాల ప్యాటర్న్స్ చూపిస్తారు. తల్లిదండ్రులకు మామూలుగా అయితే జీవితాంతం నరకమే. అలాంటి కేసెస్కి ఈరోజు అద్భుతంగా మరి అనకాపల్లి నుంచి లలిత మేడం కానీ యుఎస్లో ఉన్నటువంటి కొంతమంది మాస్టర్స్ కానీ వాళ్ళ పిల్లల్లోనే ధ్యానంతో వాళ్ళు ఒక రీసెర్చ్లా చేసి ఎంతో రిజల్ట్స్ పొంది ఈరోజు ఎంతోమంది పేరెంట్స్కి వాళ్ళు ఈ స్పిరిచువల్ చిల్డ్రన్ అన్న ఒక్క కాన్సెప్ట్ని ప్రామాణికంగా తీసుకొని అద్భుతంగా మనం వాళ్ళకి ఒక ఉపశమనాన్ని ముందు ఉండే కన్నా అలాగని వాళ్ళు పూర్తిగా తయారైపోయి పరిగెడేస్తారని కాదు, ఏదైతే ఒక బాధ ఉందో ఆ బాధ నుంచి వాళ్ళకి ఉపశమనం, లైఫ్ ముందు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా జన్మ ప్రణాళికలో ఉంటే వాళ్ళు గత జన్మను కూడా చూసుకొని సరైన కారణాన్ని తెలుసుకోవడం. ఇప్పుడు జీన్ టెస్ట్ చేసామో, ఓకే, బయాప్సీ చేసామో, ప్రాబ్లం ఉందని తెలిసింది, కానీ అది ఎక్కడి నుంచి మొదలైంది, దానికి నివారణ ఏమి ఉండదు ఇల్లోపతిలో. మరి మన వైజాగ్లోనే సభవరం నుంచి వచ్చిన ఒక మాస్టరు MND ప్రాబ్లము, మస్కులర్ ప్రాబ్లమ్ సేమ్. ఆ డాక్టర్ ఎప్పుడో చెప్పాడు నువ్వు చనిపోతావు అని చెప్పి, విదిన్ 3 months 6 months 1 yearలో. అలాంటిది అతను కొన్ని దాదాపు 24-25 సంవత్సరాలు చక్కగా జర్నీ చేస్తూ పెళ్లి చేసుకొని పిరమిడ్ కట్టి ఆయన ఒక డాక్టర్లా కొన్ని గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేశాడు ఆయన. కాబట్టి లక్షల్లో ఒకటిగా వచ్చేటువంటి కేసులు ఈ ధ్యానారోగ్యం నుంచి మాకు అర్థమైంది ఏంటంటే మనం లక్షల్లో ఒకరుగా పుట్టాం. ఇక్కడ మనకే ఎందుకు ఈ ధ్యానం తాలూకా బాధ్యత, కొన్ని బిలియన్ల ప్రపంచం ఉంది, ఆ ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలంటే లక్షల్లో ఒకరుగా వచ్చి మనం సాధన చేసి ధ్యానం నేర్చుకొని ఎంతో మందికి మనం ఈ ధ్యానాన్ని అందించి మన తాలూకా ప్రయత్నాన్ని, మన తాలూకా అభివృద్ధి ఏదైతే ఉందో అది సమాజంకి మనం చూపించగలగాలి. ఎప్పుడైతే మనం సవ్యంగా ఈ విషయంతో పనిచేస్తామో అప్పుడు మనకి ఇబ్బంది పెట్టేటువంటి ఎలాంటి ఆరోగ్యపరంగా ఉన్న కారణాలు కానీ ఇబ్బంది కారణాలు అనేవి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోగలం. సో ఆ ఆటిజంలో కూడా ఒక 3 లెవెల్స్లో మనం గమనిస్తాం. మొట్టమొదట తల్లిదండ్రులు, పిల్లలు ఆ శక్తి స్తోత్రాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు కొంత ఉపశమనించగలుగుతుంది. తర్వాత వాళ్ళు చూపించే రకరకాల ప్యాటర్న్స్ని తల్లిదండ్రులు కనుక ఆధ్యాత్మిక కోణం నుంచి అర్థం చేసుకొని వాళ్ళలో మార్పులు తెచ్చుకోవడం ద్వారా మిరాక్యులస్గా ఒక 3 years నుంచి 5 years నుంచి వాడు ఒక పద్ధతిలో బిహేవియర్ ఏదైనా చేస్తే అది టక్కన ఆగిపోద్ది అనమాట. ఆశ్చర్యపోతారు పేరెంట్స్, ఇన్నాళ్ళు బట్టి వాడు ఈ ఒక్క వస్తువుతోనో ఈ విషయమే ఎప్పుడు రిపీట్గా చేస్తాడు, ఇది ఎలా ఆపేశాడని చెప్పి. 3వ స్థాయిలో అదర్ డైమెన్షనల్ విజ్డమ్. ఎందుకంటే నిజానికి ఆటిజం పిల్లలు ఒకవైపు వాళ్ళు షట్ డౌన్లో ఉంటారు, కానీ రెండో వైపు వాళ్ళకి హైయర్ డైమెన్షన్ కనెక్షన్ ఉంటుంది. లేటెస్ట్గా నేను చదివినటువంటి కొన్ని బుక్స్లో పిల్లలు వాళ్ళు జన్మతహా నిర్ణయించుకొని ఒకవైపు పూర్తిగా డెవలప్ చేయడానికి వస్తారు, ఒక హాఫ్ ఆఫ్ ద కాన్షియస్నెస్ని. సో పేరెంట్స్ ఎప్పుడైతే ఆ హైయర్ డైమెన్షన్ కనెక్షన్ తెచ్చుకొని పిల్లలు ఏంటైతే అనుభూతి చెందుతున్నారో ఆ తోవలోకి పేరెంట్స్ నడాలి. కానీ మనం ఏం చేస్తాం, దానికి రివర్స్లో వెళ్తాం. వీడు సమాజంతో లేడు, చూడలేదు, మాట్లాడట్లేదు, అందరిలో తిరగట్లేదు అని పట్టి పిండి ట్రైనింగ్ ఇచ్చి వాడిని బయటికి లాగడానికి ట్రై చేస్తాం. వాడేమో తల్లిదండ్రులని ఆధ్యాత్మిక కోణం చూపించడానికి వాళ్ళు జన్మ కారణంగా తీసుకొని వస్తారు. సో పేరెంట్స్ ఆ హైయర్ డైమెన్షన్ విజ్డమ్, ఇప్పుడు ఈరోజు ఎన్నో లైట్ లాంగ్వేజ్ మాస్టర్స్ బుక్స్ మనకి ఈరోజు ఉన్నాయి. పేరెంట్స్ ఆ బుక్స్ చదివి ఆ నాలెడ్జ్ వైపు ఎప్పుడైతే వెళ్తారో
వాళ్ళలో ఉన్నటువంటి హయ్యర్ టెలిపతిక్ ఎబిలిటీస్ని పేరెంట్స్ చూడడం జరిగింది. నేను యుఎస్లో ఉన్న ఒక 2-3 కుటుంబాలు దీంట్లో ఆ థర్డ్ స్టేజ్ కూడా వచ్చినప్పుడు కిందన వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే బెడ్రూమ్లో పైన ఎక్కడో ఉన్న వాడు వచ్చి వీళ్ళు మాట్లాడిన మాటలో ఉన్న ఇంపార్టెంట్ వస్తువు విషయాన్ని వాడు ఉచ్చారణ చేసేవాడు అనమాట. అంటే టెలిపతికి వాడికి వచ్చేసేది ఆ విషయం. అది ఎందుకు చెప్పాడంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారండి. వాడు ఏం చెప్పినా ఏది ఇచ్చినా కూడా పూర్తిగా తీసుకొని వాడి భాషలో వెళ్ళడం వల్ల ఇంకొంతగా మౌల్డ్ అయ్యి విపరీతంగా ఉన్న పెంకితనము. డే 1 నేను వాళ్ళని కలిసినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నంత సేపు వాళ్ళ అమ్మ ఏడుస్తూనే ఉంది నాతో, జీవితాంతం వీడిని మేమేం చేసుకోవాలని. అలాంటిది 2.5 years తర్వాత ఎంతో హ్యాపీగా నాకు స్వీట్స్ ఇచ్చి నాకు ఎయిర్పోర్ట్కి నవ్వుకుంటూ తప్పంతా మాలోనే ఉందండి, వాళ్ళు ఏమీ లేదు, మేము తిన్నగా ఉంటే వాడు తిన్నగా ఉంటాడు అన్న స్థితికి పేరెంట్స్ని తీసుకురాగలిగాం. పత్రిజీ ఎప్పుడు ఒకటే చెప్తారు, మన ఆరోగ్యం మన చేతల్లోనే ఉంది. మన చేతల్లో అంటే మన ఆలోచనలు, మన మాటలు, మనం చేసేటువంటి పనులు, ఈ మూడింట్లోనే మన ఆరోగ్యం ఉంది అని పత్రిజీ అద్భుతంగా మనకి తెలియచేయడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత కేవలం పిల్లలను పెంచాలి, పోషించాలి, లేకపోతే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలనేది చేయాలి, అది అలాగో తీయాలి, అది ప్రాపంచిక ధర్మం. దాంతో పాటుగా ఆత్మవత్తు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి మన ధ్యాన ప్రచారంలో భాగంగా మన ఆధ్యాత్మిక పుత్రులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక సీనియర్ సిటిజన్ ఉన్నాం అనుకోండి, ఉదయం పూట వాళ్ళు ఎక్కడైనా ఒక పార్క్ వెళ్ళి అక్కడ కూర్చుందాం అనుకుంటారు, ఒక లాఫింగ్ కపుల్ జాయిన్ అవుతారు. అక్కడ వాళ్ళు కొంతమంది ధ్యానం నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర. మీ దగ్గరలో ఒక గుడి ఉంది, ఆ గుడిలో ఏ రోజైతే ఎక్కువగా భక్తులు వస్తారో ఆ రోజు మనం పాంప్లెట్లు పెట్టి అక్కడ ధ్యానం కూర్చోవాలి. అక్కడ మనకు కొంతమంది పీపుల్ కనెక్ట్ అవుతారు. చిన్నప్పటి నుంచి మనకు సంగీతం బాగా ఇంట్రెస్ట్ ఉంది పేరెంట్స్లో, ఏదైనా కళలు, ఆ కళల్లో వాళ్ళు విస్తృతంగా నేర్చుకున్నప్పుడు దాని ద్వారా వాళ్ళు ఎంతో సమూహానికి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇలా మనం చిన్నప్పటి నుంచి మనకు ఉన్నటువంటి కార్యదక్షత, మనం చేసే బిజినెస్ ప్లేసు, ఎక్కడెక్కడైతే మనం పీపుల్కి కనెక్ట్ అవ్వగలమో అవన్నీ మనం తీసుకోవాలి. మరి పత్రిజీ అటు సంగీతంతోని, వేణునాదంతోని, ఆయనలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్తోని, ప్రూఫ్ రీడింగ్తోని ఎన్నో విషయాలు ఆయన కలగలిపి ఎంతమంది ఆధ్యాత్మిక పుత్రుల్ని ఆయన కనగలిగారు ఈ జీవిత కాలంలో. మరి తల్లిదండ్రులుగా మనం కూడా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ మనం మన ఆధ్యాత్మిక పుత్రులకు ఎప్పుడైతే చేరుకవుతామో, మనం నిరంతర విద్యార్థిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు పిల్లల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఏ స్థాయిలో ఉన్నా కూడా అది 1,00,000లో 1 కానీ అది ఖచ్చితంగా లొంగి తీరవలసిందే. అది ఆధ్యాత్మిక శాస్త్రం మనకి చాలా క్లియర్గా చెప్తుంది. మరి ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి, ఇంకా మార్గ మధ్యంలోనే ఉన్నారు వాళ్ళు. సో ఇక్కడి నుంచి బుడగట్లపాలెం శివ మాస్టర్ రావాలి. ఒక గ్రామీణ వైద్యుడిగా ఆర్ఎంపీ డాక్టర్గా ఉంటూ తను రిలీజ్ అయిన తర్వాత తన ఇల్లునే ఒక హోలిస్టిక్ సెంటర్గా మార్చుకొని ఆ హోలిస్టిక్ సెంటర్ నుంచి ఎంతోమంది వచ్చి అక్కడికి ఉండి ఆరోగ్యాన్ని పొంది వెళ్ళటం జరుగుతుంది. ఆ హోలిస్టిక్ సెంటర్ తాలూకు వివరాలని మనం విందాము. విన్న తర్వాత ఈరోజు కార్యక్రమానికి మనం ముగించి తర్వాత అంశంలోకి వెళ్తాం. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మరి చాలకుడి నుంచి శాసన వరకు ఒక అద్భుతమైన స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానాన్ని అందించిన మా గురుగారు డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలు. నా పేరు శివ అండి, శ్రీకాకుళం జిల్లా ఒక బుడగట్లపాలెం అనే ఒక మత్స్యకారుల గ్రామము. అక్కడి నుంచి మేము కాయగూరలు తెచ్చుకోవాలన్నా 20 కిలోమీటర్ల దూరం ఉండేది. అప్పుడు 2016లో నేను 5 సంవత్సరాలు, అంటే ఆధ్యాత్మికంగా మనకి సార్ చెప్తారు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా 5 లోపాలు నాకు ఉన్నాయి. ఇందులో ఏది కూడా సరిగా లేదు. ఆరోగ్యం అంటే 170/110 బీపీ, హెవీ కొలెస్ట్రాల్, డ్రింకింగ్, రోజుకు ఫుల్ బాటిల్ సరిపోయేది కాదు, రోజుకి 3 కేజీలు మాంసాహారం, ఆర్థిక సమస్యలు, పిల్లలకు చదివించుకునే స్తోమత లేదు, మరి సాంఘిక సమస్యలు, కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ విడిపోయారు. ఇంకా ఆధ్యాత్మిక నేను ఎవరు నాకు తెలియదు. ఇంకా ఆ ఊర్లు పడి ఎక్కడైతే అక్కడ తాక్కుని తిరగడము, రాత్రి 12 గంటలకు రావడం, తిండి సరిగ్గా లేకపోవడం. ఆ 2016లోనే నేను చచ్చి బతికాను. అలాంటి టైంలో ఒక టీవీ మెకానిక్ ధ్యానం నాకు నేర్పారు.
మరి ప్రతిసారి ఎప్పుడు చెప్తారు వేమన శతకం, నా భాగ్యం అనుకుంటాను నేను. చిప్పల్లోని వాడ సినికి ముచ్చంబయ్య, నిలబడ్డ సినికు నీటి పాలు, ప్రాప్తమున్న చోట ఫలమేల దక్కదు, విశ్వదాభిరామ వినిర్వేమం. అంటే నా ప్రాప్తం అనుకుంటాను. ఒకరోజు రాత్రి పౌర్ణమి టైంలో డాక్టర్ జీకే గారు బెంగళూరు నుంచి ఎంత హడావుడిగా వచ్చారో నాకు తెలియదు, నాకు ఆశ్చర్యం. అప్పుడు నాకు ఎవరు తెలియదు. ఈయన రాత్రి 12 గంటలప్పుడు వచ్చి ఆహారం కూడా తీసుకోలేదు, ఒక అరటిపండు, సారు గుర్తుండిపోవచ్చు. బీచ్లో ఫైర్ క్యాంప్ చేసి శ్రీకాకుళం నుంచి బంగారం గారు అందరూ మాస్టర్స్ వచ్చారు. ఒక్కొక్కరికి అనుభవాలు చెప్పమన్నారు. నేను ఫస్ట్ అనుభవం ఏంటంటే, సార్ ఇలాగ నేను చితికిపోయి ఉన్నాను అన్ని విధాలకు కూడాను, అందరూ నన్ను వెలివేసే పరిస్థితి ఇది. ఎంత ఒకప్పుడు ఎలా ఉండేవాడిని అన్ని చెప్పాను అనమాట. అద్భుతంగా ఉండేవాడిని, ధనం వచ్చేది, ఒక డాక్టర్ను, పేరు ఊరు అన్నీ ఉండేవి. మాకూరు ధనజన యవ్వన గర్వం అన్నట్టు. ఇలాగ అయిపోయింది సార్, ఏం చేయాలి ఇప్పుడు? వైద్యం కూడా ఇప్పుడు నేను చేయలేకపోతే ఏం చేయాలంటే, నీకు ఏదైనా సీరియల్లో పెట్టేయాలా, బాగుంటుంది కదా అన్నారనమాట. అప్పుడు నాకు కొంచెం ఓటు అనిపించింది. అది మొదలైంది. మొదలైన తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు అంటే ఏదైతే లేవో ఈరోజు ప్రపంచానికి నిజంగా నన్ను పరిచయం చేశారు. ఒక చిన్న బుడగట్లపాలెంలో ఒక మత్స్యకారుడిగా ఉన్న నేను ఈరోజు దేశమంతా స్పిరిచువల్ సొసైటీలో ఆయన దగ్గర కనీసం కొన్ని వేల మంది ఉంటే అందులో నేను కూడా ఒక చిన్న శివ అని నేను కూడా గుర్తింపు రావడానికి కారణం ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్. ఆ విధంగా అప్పటికి ఇంకేం పోలేదు. మాత్రలు అన్నీ వాడుతున్నాను. ఆర్థిక సమస్యలు అన్నీ ఉన్నాయి. ఆ టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది, మరి శ్రీదేవి మేడం గారి నుంచి, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఇవ్వు అనమాట. నాయనా నువ్వు మాడుగులు వస్తావా, నీకు ఒక కోర్సు ఉంది అన్నారనమాట. అప్పుడు ఏంటమ్మా ఏంటి కోర్సు, ఆల్రెడీ ధ్యానం చేస్తాను. కాదు కాదు కొంచెం నీకు వివరంగా నీకు ఉంటాయి, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట కదా అని అంటే, నేను 10 మందిని తీసుకొని మాడుగులో వెళ్ళాను అనమాట. మాడుగులో వెళ్ళి అక్కడ 11 రోజులు ఉచితంగా ఆహారం పెట్టి, రూములు ఇచ్చి, ఆటలు పాటలతో మంచి మంచి మాస్టర్స్ అనమాట. నాకు ఆశ్చర్యం ఏంటంటే, నాకు అప్పుడు ఆ 2 నెలలు కూడా మాటలు మూడో వచ్చు. నేను ధ్యానంలోకి వచ్చాను, నా పేరు శివ, మాది బుడగట్లపాలెం, ఇవే వచ్చు. నిజంగా ఎంత అద్భుతం అంటే చాలా విషయాలు అక్కడ నాకు బాగా ఆల్కహాలిక్ కొలెస్ట్రాలిక్ అనే ఒక సబ్జెక్ట్. అంతకుముందు ఈ మందుని తప్పించుకోవడానికి, ఎందుకంటే అందరూ వదిలేసారు, నేను ఎలా బ్రతకాలి, చచ్చిపోతాను అంటున్నారు కదా అనే విషయంలో ఒక 3 సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కానీ ఎక్కడ కూడా ఉపయోగం లేదు. ఎప్పుడైతే అందులో ప్రతి విషయం భద్రసారి ఏవైతే చెప్పారో ఆ విషయాలను గులుకులు అద్భుతం అనమాట. పరస్పర సంబంధాలు, సాంఘిక సమస్యలు, మరి ఆ తర్వాత ఆల్కహాలిక్ కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా ప్రతిది కూడా 350 టాబ్లెట్లు అప్పటికి చక్కగా 11 రోజుల్లో ఎంత అద్భుతం అంటే, కరెక్ట్గా ధ్యానం చేయించడము, బుక్స్ చదివించడము, దాని మీద ఒక ఎగ్జామ్ చేయించడం. అంతవరకు నేను డాక్టర్ని అనుకున్నాను, నేను డాక్టర్ని కాదు. కానీ ప్రతి దాని మీద నాకు అవగాహన వచ్చింది. ఈ రోజు ఇప్పుడు ఒక ఎండీకి, ఎంబీబీఎస్కి, గైనిక్ వాళ్ళకి కూడా నేను సమస్యలు చెప్పగలుగుతున్నానంటే నిజంగా అది నాకు ఫౌండేషన్ గట్టిగా పడింది. అది ఇంక నేను ఆగలేదు. దాంతోపాటు నాకు అంటే చాలా తక్కువ మంది గురువులే పెద్దసారి చెప్పింది చెప్తారు. ఎప్పుడు అక్కడ ఒకసారి చెప్పాను, నేను యుఎస్ వెళ్తున్నానమ్మా, మీలో ఎంతమంది 100 శ్లోకాలు నేర్చుకుంటారు అన్నారు. నేను చేయెత్తేసాను, నాకు ఆ అంటూ రాదు ఈ అంటూ రాదు. కానీ ఒక అనుభవం ద్వారా మళ్ళీ మా గురువుగారే నాకు ధ్యానంలో కూర్చుంటే వచ్చి, నువ్వు భగవద్గీత చదువు అన్నారనమాట. నేను వైజాగ్ వచ్చి అడిగాను, సార్ నాకేంటి, నేను సాధారణమైన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, 10వ తరగతి చదువుకున్నాను కదా, నాకు ఎలా వస్తుందంటే, ఆల్రెడీ స్పిరిచువల్ టాబ్లెట్ నేర్చుకున్నాను కదా, మళ్ళీ భగవద్గీత అంటున్నారు ఏంటి అంటే, లేదమ్మా అనుభవం వచ్చిందంటే అది అయి తీరుతుంది అన్నారనమాట. అంతలో పత్రిసారి భగవద్గీత నాకు వశిష్ఠ గౌతమిలో ఇవ్వడము 3 నెలల్లో అనమాట. 3 నెలల్లో 104 శ్లోకాలు వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు 150 శ్లోకాలు సుమారు నేను నేర్చుకున్నాను. గురువాణి, వేమన, భజగోవిందం అన్ని కూడా అర్ధరాత్రి అయినా సరే అంటే అంత గట్టిగా చెప్పారు. ఆయన వచ్చినప్పుడు కలిగి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ భగవద్గీత నాకు రావడానికి కారణం ఏంటంటే, ఒక అద్భుతమైన లోపల ఒక ఉండిపోయింది అనమాట. నేను ఒక మత్స్యకారుడు, నా గతమంతా తినడము, తాగడము, తిరగడమే కదా, ఇలాంటి ధ్యానం నేను చేయగలనా, ఇది ఎవరికో గొప్ప గొప్ప కులస్తులకి, గొప్ప గొప్ప వాళ్ళకి కదా అనుకున్నాను నేను. ఆ భగవద్గీత ఫస్ట్ శ్లోకమే నేను ఇలా తిరిగేసినట్టు వచ్చింది. 4వ అధ్యాయం 36వ శ్లోకం. అప్యచేదసి పాపభ్యో సర్వభ్యో పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్రవేణైవ వర్జనం సంతరిస్తసి. నువ్వు ఎంత పాపాత్ముడు కంటే పాపాత్ముడు ఆయనను ఒక జ్ఞానమనే నౌక ద్వారా ఈ పాపచంద్రం అంతా ఎలాగా దాడుతావో, జ్ఞానం ద్వారా జ్ఞానజ్ఞ దగ్ధ కర్మానం అనే విషయం తెలిసి నాకు ఫుల్గా అమ్మాయి. అందుకే నాకు గురువుగారు ధ్యానంలో కనిపించి చెప్పారు, ఎక్కడో లోపల ఉండిపోయింది అనమాట ఒక చిన్నది, నేను హరువుడినా కాదా అని. ఆ విధంగా నేను
ఆ సమస్తం ఏవైతే ప్రాబ్లమ్స్ అవన్నీ నేను క్లియర్ చేసుకున్నాను ధ్యానం ద్వారా. అప్పటి నుంచి నేను చాలాసార్లు గురుగారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ఒకటే చెప్పారు, ధ్యానం చెయ్యు, ధ్యాన ప్రసారం చెయ్యు, ఆధ్యాత్మిక పుత్రులను చూసుకో, నీకు అక్కడ టైం అయింది, అక్కడ ఖాళీ చేసే, ఏది చెప్తే అది నేను సక్రమంగా పాటిస్తున్నాను. తర్వాత మళ్ళీ మధ్యలో ఒక్కసారి నాకు సమస్య వచ్చిందనమాట. ఏదైతే ఆర్థిక సమస్య ఉందో మళ్ళీ వెళ్ళిపోయాను ఆర్థిక సమస్యకి. చాలా మళ్ళీ ఇంక వెళ్ళిపోతున్నాను, వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఇంత బాగున్నాను కదా అనుకుని ఒక్క ఫోన్ చేశారు యూఎస్లో. సార్ ఏం చేయాలి సార్ ఆర్థికం అంటే, శక్తి వలయాలు బుక్కు చదువు అన్నారు ఒక్క మాటే. అందులో చూస్తే ఏముందంటే నాకు ఆశ్చర్యం. శక్తి వల్ల ఏంటంటే, మన చుట్టాలైనా మన రక్త సంబంధికులైనా నువ్వు ధనాన్ని అనవసరంగా నువ్వు మాంసాహారులకి ఇవ్వకూడదు, అవసరం మట్టుకే తప్ప అనవసరంగా నువ్వు అప్పులు కానీ అంటే ఇవ్వకూడదని, దానివల్ల కూడా నీ శక్తి పోతుంది అనేసి విషయం చెప్పారు. దాంతో ఒక 5-6 మాసాలు అవి కూడా క్లియర్ అయిపోయి, ఆ విధంగా మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ కేర్ సెంటర్ మేము పెట్టాం, సహస్రార పిరమిడ్ అక్కడ. దాంతోపాటు మా ఊర్లో ఒక 8 పిరమిడ్లు ఉన్నాయి. నాలాగే చాలా మంది మాస్టర్లు తయారయ్యారు. అలాగే సమాజీవని ఒక్కసారి ఇంకొక టీంని కూడా తయారు చేశారు. వాళ్ళు కూడా మత్స్యకారులందరికీ ఇలాగే ప్రసారం చేస్తూ చాలా అద్భుతంగా ఉంది. మరి నా యొక్క జీవితం ఏంటంటే, నా గురువు గారి లాగా నేను కూడా ఒక్క నిమిషం ఖాళీ ఉండకూడదు అనుకున్నాను. ఆ విధంగా నాకు కూడా ఈ భగవద్గీత, ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్నీ కూడా నేను నాకు తెలిసిన దానిలో నేను చెప్పుకుంటూ, శ్రీదేవి మేడం గారు వీళ్ళందరూ నాకు ఇంకా నేర్పుతూ, ఇంకా ఏదైతే ఉందో నా జీవితం ఒక విధంగా చాలా అద్భుతంగా ఉంది. మాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయికి ఆల్రెడీగా జాబ్ కూడా వచ్చింది. మా ఆవిడ అంగన్వాడీ చేసుకుంటూ ఆవిడ కూడా జూమ్లో భగవద్గీత స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాసులు చెప్తున్నారు. చిన్న అబ్బాయి కూడా స్పిరిచువాలిటీలో ఉన్నాడు. మరి అన్ని విధాలుగా ధ్యానం వల్ల ఏవైతే సరికాని అలవాట్లన్నీ పోయి అన్ని మంచి వచ్చాయి. మరి దీన్ని ఇంత అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిసి గారికి, మరి డాక్టర్ జికే గారికి ధన్యవాదాలు. అలాగే నాకు ఇష్టమైన శ్లోకం ఒకటి చెప్తాను సార్. హెత్రిచ్చో లాభ సంతష్టో ద్వంద్వాతీత విమర్శర సమా సిద్ధౌ సిద్ధౌ చ కృత్వాపీన నా నిబధ్యతే. కోరుకోకుండా వచ్చే దానిని సంతోషంగా, కోరుకోకుండా వచ్చేదాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నవాడు, ఎవరిపైన లేసుమంతా కూడా ద్వేషం లేనివాడు, మరి ప్రాప్తంలోను అప్రాప్తంలోను కూడా ఒకేలా ఉండేవాడు, ఎలాంటి కర్మలు చేసినా కర్మం అంటదు అని ఆ శ్లోకం ఉంది. అందుకే సార్ ఎప్పుడు చెప్తారు, వచ్చింది కాదని రాదు, లేనిది కోరరాదు, పోతుంటే పోతుందని బాధపడకూడదు అనే విషయాన్ని చెప్తారు. ఇంత అద్భుతమైన ఆ కొంచెం జ్ఞానం నేర్చుకొని, ఇంకా నాకు హిందీ గట్రా నేర్చుకోమన్నారు, హిందీ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాను, ఇంకా మన పని చాలా ఉంది అని చెప్పారు. మరి నా పని నేను త్రికరణ శుద్ధిగా చేస్తూ 10 మందికి వచ్చే వాళ్ళకి అక్కడ సెంటర్ దగ్గర మా ఆవిడ అందరూ చూస్తూ మరి ఇలా క్లాసులు చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ శివ. ఇందులో ఆల్కహాలిక్ హోలిస్టిక్ అనే టాబ్లెట్ అంటే, ఆల్కహాలిక్ ఫేజ్ ఏంటంటే ఏదైనా ఒక దాంట్లో దూరితే ఇంక దాంట్లోనే ఉంటాం 24 గంటలు. ఆ తాగేవాడికి ఇప్పుడు తాగుడే. హోలిస్టిక్ అనే దాంట్లో ఏంటంటే రోజువారీ జీవితంలో అన్ని రకాల పనులని సరిసమానంగా చేయడం. ధ్యానం వచ్చిన కొత్తలో నిజానికి మనం పాజిటివ్ ఆల్కహాలిక్ స్టేజ్, పొద్దుగుల ధ్యానంలోనే ఉంటాం, ఇంట్లో నీకు తప్ప ఇంకో పని లేదా అంటారు. అలా అనిపించుకున్నామంటే మనం కరెక్ట్గా చేస్తున్నామని అర్థం. పాజిటివ్ ఆల్కహాల్ ఓకే. సో మెటీరియల్గా ఒక ఆల్కహాల్ కూరుకున్నాము అంటే ఆధ్యాత్మిక వైపు కూడా మనం పూర్తిగా కూరుకుపోయినట్టుగా మొదట్లో సాధన చేయాలి. సో తను ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ అంతా నేర్చుకొని ధ్యానం చేసి ఇలా శ్లోకాలు నేర్చుకొని పూర్తిగా ఆ పాజిటివ్ సైడ్ రావటం వల్ల తనలో ఉన్నటువంటి ఆ పాత ఇబ్బందులు, ప్యాటర్న్స్ అన్నీ కూడా పూర్తిగా పోయాయి. మరి తనే ఒక డాక్టర్గా ఒక హోలిస్టిక్ సెంటర్కి అనుకూలం అంతా కూడా నేచర్ ప్రొవైడ్ చేయడంతో పిరమిడ్, రూము, రిసెప్షను అన్నీ ఏర్పాటు చేసుకొని స్టేట్ అంతటి నుంచి అక్కడికి వచ్చి 15 రోజులు, 60 రోజులు, 40 రోజులు ఉండి ఆరోగ్యాన్ని వాళ్ళు తగ్గించుకొని వెళ్ళటం జరుగుతుంది. వాకింగ్ డిస్టెన్స్లోనే అక్కడ సముద్రం ఒడ్డుంది. మరి మత్స్యకారుల గ్రామాల్లో వాళ్ళు తినేటువంటి మరి వాళ్ళు చేసే ఆ చేపల వేట నుంచి ఏదైతే కర్మ నుంచి వాళ్ళు అనారోగ్యాలు పొందుతారో, మరి అక్కడే ఈరోజు ఒక 7 పిరమిడ్లు నిర్మించి అద్భుతంగా ధ్యాన ప్రచారం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ చాయిస్, ఆధ్యాత్మికంగా ఉండి శాకాహారంలో ఉండి ఆరోగ్యంగా ఉంటారా, లేదా మరి ఆ మందులు, టెస్టులు, డాక్టర్లు వాటిలో వెళ్తారా. ఆ స్టార్టింగ్లో నాకు తను ఎన్నో కేసులు తీసుకొచ్చేవాడు. ఒకే ప్రాంతం నుంచి ఏంటి ఇన్ని కేసులు వస్తున్నాయని చెప్పి అప్పుడు నేను అక్కడ దృష్టి పెట్టి ఒక 4-5 సార్లు పౌర్ణమి ధ్యానాలకి హాస్పిటల్ అంతా చూసుకొని ఏ రాత్రి 12 గంటలకు వెళ్ళేవాడిని.
అలా చేస్తున్న క్రమంలో అప్పుడు అక్కడ మనం ఈ సమ్మ అజీవ సరైన జీవనోపాధి అనే ఒక ప్రాజెక్ట్ని ఒక అనుబంధ సంస్థగా పత్రిజీ యొక్క ఆలోచనలతో మనం తయారు చేసుకొని అద్భుతంగా ఈరోజు వాళ్ళకి మరి కుటుంబిషన్ అవన్నీ నేర్పుతూ 40 రోజుల పాటు చక్కగా వాళ్ళ శాకాహారులు ధ్యానులు మారడం జరుగుతుంది. వాళ్ళ జీవనోపాధిని మార్చేటువంటి ఒక ప్రాజెక్ట్ని మనం రూపకల్పన చేయడం జరిగింది. సో వెరసి పేరుకి ఒక స్పిరిచువల్ టాబ్లెట్ అని ఒక క్యాచింగ్కి పేరు పెట్టాం, కానీ పత్రిజీ ఏదైతే గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కాన్సెప్ట్స్ అన్నీ చాలా అవలీలగా అర్థమయ్యేలాగా ఆయన మనకి ప్రారంభంలో అందించారు. వాటిని మూలాలుగా తీసుకొని మరి మోడర్న్ వరల్డ్లో ఇప్పుడున్నటువంటి ప్రజలకు తగ్గట్టుగా అన్ని రకాల అనుభవాల్ని పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళకి సరైన జ్ఞానం దిశగా జీవిత ధ్యేయాన్ని తెలుపుతూ మరి అరిషడ్ వర్గాల్ని అదుపు చేసుకొని మూల ఆధ్యాత్మిక సూత్రాలను నేర్చుకుంటూ అన్ని రకాల అనారోగ్యాలకి చక్కని సమాధానాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. మరి ఈ 10 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ఈ ఆధ్యాత్మిక ఆరోగ్య సూత్రాలని తీసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి ప్రకృతి వ్యాలీ మరి ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రానికి మరి రాయి జగపతిరాజు గారికి వంశీకిరణ్ గారికి మరొకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, పత్రిజీ ఆలోచనలో ఎప్పుడో చెప్పారు, ఇక్కడ ఒక గొప్ప హోలిస్టిక్ హెల్త్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ప్రకృతి శక్తిలో అందరికీ ఆరోగ్యాన్ని అందించాలని చెప్పి మరి భవిష్యత్తులో ఆ దిశగా మనం ఎన్నో కార్యక్రమాల్ని ఈ వేదికగా మనం చేసుకోవడానికి అందరం కలిసి కృషి చేద్దాం. ఒక డాక్టర్గా ఇంతవరకు వచ్చిన సక్సెస్ని మరి అబ్రాడ్ కంట్రీలో ఒక 5 years ఉన్న తర్వాత ఈ ఇయర్ మొత్తం నేను మెజారిటీ ఇండియాలోనే ఉంటాను. తర్వాత యుఎస్కి షిఫ్ట్ అయ్యే ఆలోచన ఉంది. ఈలోగా మూమెంట్ మొత్తానికి అవసరమయ్యేలాగా ఆ రీసెర్చ్ పేపర్స్ని తయారు చేయాలి అనేది ఒక కీలకమైన అంశంగా పెట్టుకోవడం జరిగింది. రెండవది ఈ స్పిరిచువల్ టాబ్లెట్ విజ్ఞానాన్ని ఒక పాఠ్య అంశంగా తయారు చేసి మాడ్యూల్స్ని మరి అన్ని హోలిస్టిక్ సెంటర్స్లోని మరి పత్రిజీగా సార్ ఏర్పాటు చేసినటువంటి అన్ని అకాడమీల్లో ఒక విద్యగా దీన్ని తీసుకొని రావాలన్నదే ఒక ముఖ్యమైన పనిగా పెట్టుకున్నాం. సో దట్ ఎంతోమంది కోర్స్ నేర్చుకొని వాళ్ళు ఒక స్పిరిచువల్ డాక్టర్స్గా సమాజంలో అందరికీ ఆరోగ్యాన్ని అందించడంలో చాలా ఎంతో సేవని ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. మరి రేపటి నుంచి ఇంకొంతమంది స్పిరిచువల్ టాబ్లెట్ సీనియర్ మాస్టర్స్ డైరెక్టర్స్ ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఈ 3 రోజులు ఇక్కడ ఉండి నేను ఎంతో శక్తిని మరి హ్యాపీనెస్ని ఈ ప్రకృతిలో తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఎల్లుండి నుంచి నాకు యూకే పర్యటన ఉంది, అది చూసుకొని మళ్ళీ నేను రావటం జరుగుతుంది. మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఈసారి కల్పించినందుకు ప్రకృతి వ్యాలీ మాస్టర్స్కి యజమానికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్.